మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ విడువని దేవుడు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన స్నేహితులకు, ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ ప్రభు పేరిట నా వందనాలు తెలియజేస్తున్నాను. విడువని దేవుడు అను ఈ కార్యక్రమం ద్వారా దైవజనుల నుండి అందించబడుతున్న వర్తమానములు విని ఆ వర్తమానాలు వారి కుటుంబాలకు ఎంతో మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటున్నట్లుగా మాకు ఆయా ప్రాంతాల నుంచి ఫోన్ కాల్స్ ద్వారా తెలియజేస్తున్న స్పందనను బట్టి ఆ ఘనమైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ కార్యక్రమము ఇంకనూ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఈ యొక్క కార్యక్రమం ఎంతో ప్రయాసతో కూడినది. కాబట్టి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది మీ ఆర్థిక సహకారాలు మాకు తప్పక అందించండి. దైవజనుల ద్వారా వర్తమానం వినే ముందు ఒక మధుర గీతాన్ని విందాం. రేవుకు నడిపించావా, కోరికలు తీర్చి కరుణించావా. కోరుకున్న రేవుకు నడిపించావా, కోరికలు తీర్చి కరుణించావా. కొట్టుకొని పోకుండా ముక్కలే కాకుండా చిట్ట చివరి వరకు కాదిన దేవా. కొట్టుకొని పోకుండా ముక్కలే కాకుండా చిట్ట చివరి వరకు కాదిన దేవా. కోరుకున్న రేవుకు నడిపించావా. ఆకాశము తెరచి మన్నా కురిపించి పంటలను చీల్చి నీటిని రప్పించి. ఆకాశము తెరచి మన్నా కురిపించి పంటలను చీల్చి నీటిని రప్పించి. ఆహారమిచ్చావు, దాగాన్ని తీర్చావు. ఆహారమిచ్చావు, దాగాన్ని తీర్చావు. కష్టకాలమునందు ముళ్ళతో వలయందు విడువక తోడున్నావు. కష్టకాలమునందు ముళ్ళతో వలయందు విడువక తోడున్నావు. మొదలున్నావు, దారి చూపవు, నివాసపురము చేర్చావు. కోరుకున్న రేవుకు నడిపించావా. దేవునికి స్తోత్రములు. విడువని దేవుడు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రియులారా, బాగున్నారా? గడిచిన కార్యక్రమాన్ని వీక్షించి ఎంతగానో దీవించబడినట్లుగా అనేకులు తమ స్పందనను ఫోన్ కాల్స్ ద్వారా, SMS ద్వారా, లెటర్స్ ద్వారా తెలియజేశారు. నిజంగా ఆ కార్యక్రమం ద్వారా దీవించబడుతున్న అనేకులను బట్టి మేము ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాం. ప్రజల జీవితాల్లో కార్యాలు చేస్తున్న దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మరి ఈరోజు ఈ వారములో పుట్టినరోజు మరియు మ్యారేజ్ డే ఇలా రకరకాల ఫంక్షన్స్, అకేషన్స్ జరుపుకుంటున్న మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం.
ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న వాక్యభాగపు అంశం ఏమిటి అనంటే ఉన్నతమైన జీవితం. ప్రభునందు ప్రియులారా, దానికి సాదృశ్యంగా కీర్తనల గ్రంథం 131వ అధ్యాయము 1 నుండి 3 వచనాల ప్రకారంగా దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నారు. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కీర్తనల గ్రంథం అత్యంత ప్రాముఖ్యమైన గ్రంథం. ఈ కీర్తనల గ్రంథమే గనక బైబిల్లో లేకపోతే మనిషి దేవుణ్ణి స్తుతించే విధానం తెలిసేదే కాదు. దేవుణ్ణి ఎలా స్తుతించాలో, పాపం చేస్తే మనిషి ఎలా పశ్చాత్తాపడాలో, దేవుని సన్నిధానానికి ఎలా నడిచి రావాలో, ప్రభునందు ప్రియులారా, ఇలాంటి అనేకమైన ఆసక్తికరమైన విషయాలతో కూడిన గ్రంథమే ఈ కీర్తనల గ్రంథం. ఇటువంటి కీర్తనల గ్రంథాన్ని దావీదు, మోషే, ఆసాపు, సొలొమోను, కోరహు కుమారులు ఇలా కొంతమంది భక్తుల చేత దేవుడు ప్రేరేపించి వ్రాయించాడు. అయితే ఎక్కువగా దావీదు రాశాడు గనక ఈ కీర్తన గ్రంథాన్ని సాధారణంగా దావీదు కీర్తనలు అని పిలుస్తూ ఉంటారు. ప్రభునందు ప్రియులారా, నిజంగా అటువంటి దావీదు చేత దేవుడు రాయించిన అనేకమైన కీర్తనలో ఒక కీర్తన ఏంటంటే 131వ కీర్తన. ఈ 131వ కీర్తన ప్రకారంగా మనం ఆలోచన చేస్తే నేటి కాలంలో ప్రతి మనిషి కూడా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలని ఆశపడుతున్నారు. చదువుల్లో ఉన్నత స్థితి, పదవుల్లో ఉన్న స్థితి, ఉద్యోగాల్లో ఉన్నత స్థితి, వ్యాపారంలో ఉన్నత స్థితి, ఇలా ప్రతి విషయాల్లో కూడా మనిషి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. పోటీతత్వం మీద వారికంటే మనం ఒక మెట్టు పైన ఉండాలి అన్నట్లుగా మనిషి తపన పడుతున్నాడు. దానికోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నా నేటి కాలంలో మనిషి తాను కోరిన విధంగా అన్ని విషయాల్లో ఉన్నత స్థితిలోనికి వెళ్ళగలుగుతున్నాడా అని ఆలోచన చేస్తే ఆశ అయితే ఉంటుంది, కానీ ఆ ఆశకు తగినట్లుగా ఉన్నత స్థితిని అనుభవించలేని వాడిగా, పొందుకోలేని వాడిగా ఉన్నా. కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే గమనించని ప్రియులారా, ఉన్నత స్థితికి వెళ్ళాలి అనే ఆలోచన, ఉన్నత స్థితికి వెళ్ళాలి అన్న ఆశ ఉండటం తప్పు కాదు, కానీ ఆ స్థితిలోనికి వెళ్ళటానికి మనం ఎంచుకుంటున్న మార్గమే తప్పుగా కనపడుతుంది. ఉదాహరణకు ప్రభునందు ప్రియులారా, ఒక రోజున ఒక యవనస్తుడు నా దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయండి. ఏంటయ్యా నీ సమస్య ఏమిటయ్యానంటే, నేను గవర్నమెంట్ స్కూల్లో ఒక టీచర్గా పనిచేయాలనుకుంటున్నాను, సో నా కోసం మీరు ప్రార్థన చేయండి అని అన్నా. అప్పుడు నాకు ఆశ్చర్యం వేసి ఆ సహోదరుతో ఇలా అన్నా, ఏమన్నా తెలుసా నాయనా, నువ్వు చూస్తుంటే డిగ్రీతో ఆపేసావు, టీచర్ పోస్టు లేదా గవర్నమెంట్ పోస్ట్ కావాలి అని అంటే దానికి బీఈడి ఉండాలి, ఆ తర్వాత కొన్ని ఎంట్రన్స్లు ఉండాలి, సెలెక్ట్ అవ్వాలి, ఇదంతా పెద్ద తతంగం కదా, నీకెలా ఇది సాధ్యము అని అంటే ఆ మాట విన్న ఆ యవనస్తుడు ఏమంటున్నాడు తెలుసా, పాస్టర్ గారు మీరు ఇంకా ఏ కాలంలో ఉన్నారండి, ఇప్పుడు చదవక్కర్లా, సంవత్సరాలు టైం వేస్ట్ చేయక్కర్లేదండి, రికమెండేషన్ ఉంటే చాలు, మనీ ఇస్తే చాలు, రకరకాల ఫేక్ సర్టిఫికేట్లు వచ్చేస్తాయి, అలాగే నేను దాన్ని సంపాదిస్తా. ఇప్పుడు మీరేం చేయాలో తెలుసా, నేను చేస్తా ఉన్న ఈ ప్రయత్నాల్లో ఈ ఫేక్ సర్టిఫికేట్లు ఎక్కడ దొరకకుండా ఆ ఉద్యోగాన్ని పొందుకునేలాగా నా కొరకు ప్రార్థన చేయండి అంటున్నారు. గమనించండి ప్రియులారా, ఆ యవనస్తుడి యొక్క ఆశ ఉన్నతమైన మంచి జాబ్ చేయాలని, మంచి గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలి, ఆ గవర్నమెంట్ జాబ్ చేయాలని. కానీ ఎంచుకుంటున్న మార్గం ఏంటో తెలుసా, కరెక్ట్గా బీఈడి చదివి దానికి తగిన రీతిలో కరెక్ట్ మార్గంలో వెళ్తే బాగానే ఉంటుంది. కానీ అతడు ఏం చేస్తున్నాడంటే రకరకాల దొంగ సర్టిఫికేట్లు పెట్టేసి ఆ జాబ్ను పొందుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నా. గమనించండి, ఈరోజు ఆ యవనస్తుడనే కాదు కానీ నేటి కాలంలో ప్రతి మనిషి కూడా భౌతికంగాను ఆధ్యాత్మికంగాను ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నా. కానీ ఆశపడతా ఉన్న ఎందుకని పొందుకోలేకపోతున్నాడు అని అంటే ఎంచుకునే మార్గంలో తేడా వస్తూ ఉన్నది. అయితే ఈ రోజున నువ్వు అనుకుంటున్నట్టుగా మరి నేను ఉన్నత స్థితిని పొందుకోలేనా, ఈ రోజున మరి నేను అనుకుంటున్నా ఆశిస్తూ ఉన్న ఆ ఉన్నత శిఖరాలను అధిరోహించలేనా అని ఒకవేళ నువ్వు నిరాశలో ఉన్నావేమో. అయితే అటువంటి స్థితిలో ఉన్న నీతో ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నా. ఒక వ్యక్తి ఉన్నత స్థితిలోనికి వెళ్ళాలి అని అంటే ఆ వ్యక్తిలో ఉండాల్సిన 3 ప్రాముఖ్యమైన గుణాలను దావీదు ద్వారా దేవుడు ఈ 131వ కీర్తనలో రాస్తా ఉన్నా. ఈ 131వ కీర్తన యొక్క సందర్భం ఏమిటి అని అంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుడిని ఆరాధించడానికి యెరూషలేముకి యాత్ర చేస్తా వెళుతున్నా. అయితే వారితో పాటు వారి మధ్యలో రాజైన దావీదు కూడా దేవాలయానికి యాత్ర చేస్తూ వెళతా ఉన్నా. అయితే ఇశ్రాయేలు ప్రజలు మార్గ మధ్యంలో ఒక ఆలోచనకు వచ్చారు, మనం ఏటేటా ప్రార్థనలు చేస్తున్నాం, బళ్ళు అర్పిస్తూ ఉన్నాం, కానుకలు ఇస్తూ ఉన్నాం, ఇదంతా ఎందుకు చేస్తున్నాము, మనము మన పిల్లలు ఉన్నత స్థితిలో ఉండాలని. కానీ ఎన్ని సంవత్సరాల నుండి అలా చేస్తా ఉన్నా మనము ఉన్నత స్థితిలో ఉండటమేమో కానీ ఉన్న స్థితి కూడా పోగొట్టుకుంటున్నామే అన్న నిరుత్సాహంలో ఉన్నా. అయితే అటువంటి స్థితిలో ఉన్న ఈ ఇశ్రాయేలు యొక్క దృష్టి వారి మధ్యలో ప్రయాణిస్తూ ఉన్న రాజైన దావీదు మీద పడింది. అలా దావీదును చూసిన వీళ్ళు మళ్ళీ ఇలా ఆలోచన చేస్తున్నారు, ఏమన్నా తెలుసా, ఆహా దావీదు ఎంత అదృష్టవంతుడు, దావీదు వల్లే మనము ప్రార్థనలు చేస్తున్నాం, బలులు ఇస్తున్నాము, కానుకలు ఇస్తున్నాం,
కానీ దావీదులాగా మనం ఎందుకని ఉన్నత స్థితిలో ఉండలేకపోతున్నాం అని ఆలోచనకు వచ్చి వాళ్ళందరూ కూడా ఆ యాత్రలో దావీదుని అడుగుతున్నాడు, దావీదా నీవు ఉన్నత స్థితిలోనికి వెళ్ళటానికి కారణం ఏమిటి? మేము కూడా ఆ స్థితిని సొంతం చేసుకోవాలంటే మేము ఎలా బ్రతకాలి అని అన్నప్పుడు దావీదు వాడిని ఉద్దేశిస్తూ తన జీవితం ఉన్నత స్థితిలోనికి వెళ్ళటానికి గల అతనిలో ఉన్న 3 ప్రముఖమైన గుణాలను ఈ 131 కీర్తనలో వివరిస్తా ఉన్నా. గమనించండి, ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నీవు కూడా ఉన్నత స్థితిలోనికి వెళ్ళాలి అని అంటే మనలో ఉండవలసిన ఆ ప్రముఖమైన గుణాలను వివరిస్తుంటుండగా లోపాలు సరి చేసుకొని దేవుడు చెబుతున్నట్లుగా జీవిస్తూ ఆ ఉన్నత శిఖరాలను అధిరోహిద్దాం ప్రియులారా. ఎందుకు మనం ఉన్నత స్థితిలోనికి వెళ్ళాలి అని అంటే మనలో ఉండాల్సిన మొట్టమొదటి గుణం ఏమిటి? దావీదు మాట్లాడుతున్నాడు ఈ 131వ కీర్తన మొదటి చరణంలో ఏమనో తెలుసా? యెహోవా నా హృదయం అహంకారము కలది కాదు, నా కన్నులు మీద చూచినవి కావు అని అంటూ ఏమంటున్నాడు తెలుసా? నాకు అందని వాటిని అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసము చేసుకొనట లేదంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అంటే దావీదు అంటున్నాడు, ఒక వ్యక్తి ఉన్నత స్థితిలోకి వెళ్ళాలి అని అంటే ఉన్నతమైన ఆ పదవులనే కానీ చదువులనే కానీ లేదా ఒక మంచి స్థితిలోనికి ఒక మనిషి వెళ్ళాలి అని అంటే ఆ మనిషిలో ఉండాల్సిన మొట్టమొదటి గుణం ఏంటో తెలుసా? కలిగి ఉన్న దాంతో సంతృప్తిగా ఉండాలి. అందని వాటిని గొప్ప వాటిని అభ్యాసం చేయక కలిగి ఉన్న వాటితో సంతృప్తిగా కలగటం ఎప్పుడైతే నేర్చుకోగలుగుతాడో నిశ్చయముగా ప్రతి మనిషి కూడా ఆశించిన విధంగా ఉన్నత స్థితిలోకి వెళతారు ప్రియులారా. వచ్చిన ప్రాబ్లం వల్ల ఏంటంటే మనిషి తన జీవితంలో అందని వాటిని గొప్ప వాటి కొరకు ప్రయాసాలు పడతా ఉన్నారు ప్రియులారా. ఉదాహరణ చూడండి ప్రభునందు ప్రియులారా, లోకంలో ఒక సామెత ఉన్నది, మింగా మెతుకు లేకపోయినా మీసాలకు సంపెంగ నూనె కావాల్సి వచ్చింది అన్నట్లుగా. అంటే ఈ రోజున ప్రతి మనిషి కూడా తన కుటుంబంలో వచ్చిన సంపాదనతో తన పిల్లలు చదువులకే కానీ తన కుటుంబ పోషణకే కానీ చాలినటువంటి స్థితిలో ఉంటే కానీ వాటిని అందరి వాటి కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నా. టీవీలు కావాలని, సోఫా సెట్లు కావాలని, ఎదుటి వారితో పక్కింటి వారితో ఇలా ఇతరులతో పోల్చుకొని ప్రభునందు ప్రియులారా మనము కూడా ఆ స్థితిలోనికి వెళ్ళాలి అన్నట్లుగా వ్యర్థమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నా. కానీ అటువంటి వ్యర్థ ప్రయత్నాలు చేస్తాను ఆ దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో ఉన్నత స్థితిని పొందుకోలేవు. దేవుడిచ్చిన వాటితో నువ్వు సంతృప్తిగా జీవించడం ఎప్పుడైతే నేర్చుకోగలుగుతావో నిశ్చయంగా నీ జీవితాన్ని క్రమక్రమంగా నా దేవుడు ఆత్మ సంబంధంగాను భౌతికంగాను ఉన్నత స్థితిలోనికి నడిపిస్తాడు ప్రియులారా. అందుకే సత్యమెరిగిన దావీదు అంటున్నాడు, నేను నా జీవితంలో అందని వాటిని గొప్ప వాటిని అభ్యాసం చేయట్లా. ఎలా పొందుకోవాలా, ఏ ప్లాన్ వేస్తే నేను దాన్ని పొందుకోగలుగుతానా, దాన్ని సొంతం చేసుకోగలుగుతానని వ్యర్థ ప్రయత్నాలు చేయకుండా దేవుడు నాకు ఇచ్చాడు, ఇచ్చిన వాడితో నేను తృప్తిగా ఉండటం నేర్చుకుంటాను అని దావీదు అట్లాగే బ్రతుకుతున్నా. ఉదాహరణకి సమూయేలు ఇంటికి వర్తమానాన్ని పంపాడు. ఏమనో తెలుసా? మీ కుమారులో ఒకరిని దేవుడు రాజుగా అభిషేకించబోతున్నాడు కాబట్టి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోనండి అని. అయితే ఆ మాట విన్న యెషీ కుమారులందరూ కూడా ప్రభునందు ప్రియులారా నేను రాజునవ్వాలి, నేను అభిషేకం పొందుకోవాలి, నేను అభిషేకాన్ని పొందుకోవాలని అందరూ కూడా ఉద్యోగాలు మానుకొని సమయం అంతా కూడా ప్రవక్త ఎప్పుడు వస్తాడా, నన్ను ఎప్పుడు అభిషేకిస్తాడా అన్నట్లుగా రకరకాలుగా టిప్ టాప్గా రెడీ అవుతా ఉన్నా. కానీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటో తెలుసా? అందరిలా పోటీ పడుతుంటే ఆ రాజు అన్న ఉన్నత స్థితిని పొందుకోవటానికి దావీదు మాత్రము నాకెందుకులే, దేవుడు నాకు గొర్రెలు ఇచ్చాడు చాలు, వాటితో నేను తృప్తిగా ఉంటాను అంటూ ఇంటిలో నుండి ప్రభునందు ప్రియులారా గొర్రెలు మేపుకోవటానికి అరణ్యంలోనికి వెళ్ళిపోయా. అయితే అక్కడ సమూయేలు ప్రవక్త వచ్చిన తర్వాత ఇంటిలో ఉన్న పెద్ద కొడుకు మొదలుకొని ఒక్కొక్కరిని దీవించాలి, అభిషేకించాలని ముందుకు వస్తున్నారు. అయితే ఆకాశం ముందున్న నా దేవుడు ఏమంటున్నా తెలుసా? వీరెవ్వరిని నేను ఎన్నిక చేసుకోవటల్లా. మరి ఎవరయ్యా, ఇంకెవరన్నా ఉన్నారా అని అడిగితే కడసారి వాడు ఒకడు ఉన్నాడు, అతడు గొర్రెలను కాసుకుంటూ వెళ్ళిపోయాడు, అతడు రాజుకి అర్హుడు కాడు అన్నట్లుగా సమాధానం ఇంట్లో వారు చెప్పారు. అయితే సమూయేలు అంటున్నాడు, అతని వెంటనే పిలిపించండి. గమనించండి ప్రియులారా, ఉన్నవాడితో నేను తృప్తిగా ఉంటాను అంటూ అరణ్యానికి గొర్రెలు తోలుకున్న దావీదును దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఊహకందని విధంగా రాజు అన్న అభిషేకాన్ని అతనికి ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కారణం ఏమిటి? నాకు ఉన్నదాంతో తృప్తిగా ఉంటా, నేను వ్యర్థ ప్రయత్నాలు చేయను. గమనించండి ప్రియులారా, రెండవ రుజువును మీకు జ్ఞాపకం చేస్తాను. ఇలా సమూయేలు ప్రవక్త దావీదును అభిషేకించా. అయితే వెంటనే సింహాసనం ఎక్కేశాడా? ఎక్కలేదు ప్రియులారా. వెంటనే రాజుగా అధికారాన్ని చేపట్టాడా? అధికారాన్ని చేపట్టలేదు ప్రియులారా. అభిషేకం ఉన్న రాజు అధికారం ఉన్నప్పటికీ దావీదు సింహాసనం ఎక్కకుండా ఎన్ని రోజులు ఉన్నాడు తెలుసా? ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, దరిదాపు 20 సంవత్సరాల పాటు సింహాసనానికి దూరంగా ఉన్నా.
ఈ 20 సంవత్సరాలు ఎన్నడూ కూడా నాకు అభిషేకం ఉన్నది, లేక నాకు రాజధికారం ఉన్నది, నేను సౌలు తర్వాత రాజుని, నా పక్షానికి రండి అనేసి ప్రభునందు ప్రియులారా ఏ వ్యర్థ ప్రయత్నాలు చేయాలా, ఎవరి సలహాలు తీసుకోవాలా. అభిషేకం ఉన్నా అధికారం ఉన్నా దావీదు అంటున్నాడు, నాకు అభిషేకం ఇచ్చిన దేవునికి తెలుసు నేను ఎప్పుడు సింహాసనం మీద కూర్చోవాలో. సో అప్పుడు దాకా నాకు ఎన్ని ఉన్నా ఉన్నవాడితో నేను తృప్తిగా ఉంటాను అనేసి ప్రభునందు ప్రియులారా అలా ఉన్నవాడితో తృప్తిగా ఉండటం నేర్చుకున్నా. అందుకే అటువంటి అందన వాటిని గొప్ప వాటిని అభ్యాసం చేయకుండా ఉన్నవాడితో సంతృప్తి కలిగి జీవించిన దావీదుని దేవుడు ఏం చేస్తాడో తెలుసా, ఉన్నత స్థితిలోనికి నడిపించాడు. మరి వాక్యం వింటున్న సహోదరుడా, ఈ రోజున నీ జీవితం ఈ మంచి గుణం ఉన్నదా? ఆలోచన చేయి. నీకు ఉన్నవాడితో తృప్తి పడకుండా ఏదో కావాలనేసి అప్పులు చేస్తున్నావు, ఏదో కావాలనేసి నువ్వు ప్రభునందు ప్రియుల స్టాక్ మార్కెట్స్ అనేసి, బిజినెస్ అనేసి రకరకాలుగా వ్యర్థ ప్రయత్నాలు చేస్తూ ఫలితం లేని భయంకరమైన దుస్థితిని అనుభవిస్తా ఉన్నావు. నిజం కాదంటావా? ఆలోచన చేయి ప్రియులారా. ఒక రోజున ఒక సహోదరు వచ్చి ఇలా అంటా ఉన్నది, అయ్యా మేము ఇలా అమౌంట్ని తీసుకుని వెళ్ళి స్టాక్ మార్కెట్లో పెట్టాం, దేవుని మహాకృపను బట్టి లాభం వచ్చింది, అయితే అందరితో తృప్తి పడక మేము మళ్ళీ పోయి అట్లాగే చేసాము. ఇప్పుడు మేమేమైపోయాం తెలుసా, స్టాక్ మార్కెట్లో నష్టాలకు గురైపోయాం, స్థలాలు అమ్ముకోవాల్సి వచ్చింది, ఉన్న పొలాలు అమ్ముకోవాల్సి వచ్చింది, చివరికి సొంత ఇంటిని కూడా అమ్ముకొని మేము అద్దెంట్లో బ్రతకాల్సిన దుస్థితి వచ్చిందంటుంది. గమనించండి ప్రియులారా, ఎందుకు ఆ సహోదరి ఉన్న వాటినన్నిటిని కోల్పోవడానికి కారణం ఏమిటి అని అంటే తృప్తి లేదు ప్రియులారా. ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో పొందుకోవాలన్నట్లుగా వ్యర్థమైన ప్రయత్నాలు చేసి ఉన్నత స్థితి ఏమో కానీ ఉన్న స్థితిని కూడా కోల్పోతుంది. ఈ రోజున ఆలోచన చేస్తే ఆ వ్యక్తి అనే కాదు కానీ ఈ వాక్యం వింటున్న నీ స్థితి కూడా అలాగే ఉన్నదేమో. పరిశుద్ధమైన బైబిల్లో ఇర్మియా గ్రంథం 45వ అధ్యాయము 5వ వచనంలో హెచ్చరిక చేస్తా ఉన్నారు. అయితే జీవం కలిగిన దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నారు. నీకు ప్రాణము కావాలా, మరణము కావాలా? నీకు దేవుడిచ్చే ఆశీర్వాదం కావాలా, శాపము కావాలా? నీకు నిజంగా దైవ ఆశీర్వాదము, నీకు జీవము కావాలి అని అంటే గొప్ప వాటిని అందని వాటిని అభ్యాసము చేయొద్దు, ఉన్నదాంతో తృప్తిగా ఉండు. మరి ఈ కార్యక్రమం ద్వారా వాక్యం వింటున్న సహోదరుడా, ఉన్నత స్థితిలోనికి వెళ్ళాలి అని అంటే మొట్టమొదటి మనలో ఉండాల్సిన గుణము ప్రస్తుతం దేవుడిచ్చిన వాడితో తృప్తిగా బ్రతుకుదాం. దేవుడిచ్చిన వాడితో సంతృప్తిగా బ్రతికితే దేవుడు ఒకానొక సమయంలో నీవు నేను ఊహించని విధంగా ప్రభునందు ప్రియులారా ఉన్నత స్థితిలోనికి ఆయన నడిపిస్తాడు. ఇకపోతే రెండో గుణాన్ని దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు. నాయన, ఒక వ్యక్తి ఉన్నత స్థితిలోనికి వెళ్ళాలంటే కేవలము తృప్తిగా ఉంటే చాలదు. రెండోదిగా ఏ గుణం కలిగి ఉన్నాడో తెలుసా? ప్రభునందు ప్రియులారా చింత లేకుండా బ్రతకాలంటున్నాడు. చింత లేక భయము లేకుండా బ్రతకాలంటున్నాడు. ఉదాహరణకు కీర్తన గ్రంథంలోని 131వ అధ్యాయము 2వ వచనంలో అంటున్నాడు దావీదు, ఏమన్నా తెలుసా? నేను నా ప్రాణమును నెమ్మలపరుచుకొనుచున్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి వద్ద ఉన్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా దగ్గర ఉన్నదంటున్నాడు. ప్రైజ్లా. అంటే దీని వాక్యం యొక్క సారాంశం ఏంటి తెలుసా? దావీదు అంటున్నాడు, ఉన్నత స్థితిలోనికి వెళ్ళాలి అని అంటే దేనిని గురించిన ఆందోళన, చింత, భయము లేకుండా ప్రభునందు ప్రియులారా ధైర్యముగా ముందుకు సాగాలంటున్నా. మరి ఈ రోజున నా జీవితాల్లో ఈ రెండో గుణం ఉన్నదా? ఈ రోజున ప్రతి మనిషి కూడా కాని వాటికి అయిన వాటికి చింతిస్తూ ప్రభునందు ప్రియులారా చిన్న చిన్న విషయాలకి భయానికి గురైపోతూ ఇలా జీవిస్తూ ఉన్నా. అయితే ఈ భయాందోళనలు మనల్ని ఏం చేస్తాయి తెలుసా? ఉన్నత స్థితిలోనికి తీసుకువెళ్ళవు, మనల్ని అధపాతాలనికి అణిచి వేస్తా ఉంటాయి. అందుకే దావీదు అంటున్నాడు, ప్రభునందు ప్రియులారా నా ప్రాణాన్ని నేను నెమ్మలపరుచుకుంటున్నా. అంటే దావీదు కూడా సమస్యలు ఉన్నాయి. దావీదుకు వచ్చిన సమస్యలు మనం ఆలోచన చేస్తుంటే ప్రభునందు ప్రియులారా మనకు వచ్చిన సమస్యల కంటే గొప్ప సమస్యలు దావీదుకు వచ్చినాయి. గమనించండి, మామైన సౌలే అతను చంపజూస్తున్నాడు. సొంత గర్భంలో పుట్టిన కుమారుడే అతని ప్రాణాలు తీయాలని, తండ్రి ప్రాణాలు తీయాలని తరుముతా ఉన్నా. రాజు అయింది కూడా సింహాసనం లేదు అతనికి, రాజ్యం లేదు అతనికి. ఎప్పుడు చూసిన అరణ్యములో, ఎడారుల్లో, ప్రభునందు ప్రియులారా కొండ గుహల్లో, అడవులో ప్రయాణం చేయాల్సి వస్తా ఉన్నది. అనేక సార్లు తినటానికి తిండి లేక, త్రాగటానికి నీరు లేక ప్రాణం పోయే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అయితే అటువంటి స్థితిలో ఉన్న దావీదుకి మనస్సాక్షి అంటా ఉన్నది, అయ్యో ఏంటి పరిస్థితి, రాజు అయ్యుండి ఏంటి దౌర్భాగ్యమైన పరిస్థితి అనేసి మనసులో ఒక పక్క బాధ ఉంటే మరొక పక్కలో దావీదు ఏమనుకుంటున్నాడు తెలుసా? తన ప్రాణాన్ని నిమ్మలపరుచుకుంటున్నాడు. పర్లేదులే నా ప్రాణమా, ఎంతో కాలం ఉండదు ఈ అరణ్యం, పర్లేదులే నా ప్రాణమా, ఎంతో కాలం ఉండు ఈ కష్టాలు, కొంచెం కాలం ఓర్చుకొని ధైర్యంగా ముందుకు సాగుదాము. నిశ్చయముగా నా దేవుడు ఉన్నత స్థితిలోనికి నన్ను నడిపిస్తాడు. గమనించని ప్రియులారా, దావీదుకు ప్రతి సమయంలో అడుగడుగున కష్టాలు వచ్చినా తన ప్రాణాన్ని సముదాయించుకుంటూ నిమ్మలపరుచుకుంటూ ప్రభునందు ప్రియులారా చింతలన్నిటిని వీడి ధైర్యంతో ముందుకు సాగుతున్నాడు. మరి ఈ రోజున నీకు ఏ సమస్యలను బట్టి చింతిస్తా ఉన్నావు, ఏ బాధలను బట్టి నువ్వు విచారణకు గురవుతున్నావు, జాగ్రత్త. ప్రభునందు ప్రియులారా లోకంలో ఒక సామెత ఉన్నది, చితి చచ్చిన శవాన్ని కాలుస్తుంటే చింత బతుకున్న మనిషిని కాల్చేస్తుందంట.
గమనించండి ప్రియులారా, ఈ రోజు నువ్వు ఉన్నత స్థితిలోనికి వెళ్ళాలని చింతలు పెట్టుకుంటే నువ్వు ఆ స్థితిని సొంతం చేసుకోలేవు. అయితే ఈ రోజు అనుకుంటున్నావు, ఏమండి నేను చింతలు విడిచిపెట్టి ధైర్యంగా ఉండాలనుకుంటున్నా, కానీ ఉండలేకపోతున్నా, నా వల్ల కాటల్లా, ప్రతి సమస్యను బట్టి పర్లేదులే అని ధైర్యంగా ముందుకు సాగాలనుకుంటున్నా, కానీ నా వల్ల కాటల్లా. ఎలా? ఒక పక్క అప్పుల కన్నీరు, ఒక పక్క రోగ బాధ, ఒక పక్క భర్త లేక భార్య సరిగా లేక, ఒక పక్క పిల్లల భవిష్యత్తు పాడైపోతూ, ఇలా రకరకాల సమస్యల చేత పట్టి పీడించబడుతున్నా, ధైర్యంగా ఉండలేకపోతున్నా. మరి ఎలా సాధ్యం ఇది? దావీదు కూడా ధైర్యంగా ఉండలేడు, కానీ దావీదు ఒక చిన్న ఉపమానాన్ని చెబుతున్నాడు ధైర్యంగా ఉండటానికి. అదే ఉపమానం ఏంటో తెలుసా? ఈ 131 కీర్తన 2 అంటున్నాడు, చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఉన్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా దగ్గర ఉన్నది అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే దాని సారాంశం ఏంటో తెలుసా? ఉదాహరణ చూడండి పిల్లారా, ఒక చంటి పిల్ల ఆకలి వేసిందనుకో, ఆ చంటి పిల్లకి తెలిసిన ఆ లాంగ్వేజ్ ఏంటో తెలుసా? ఏడవటమే తెలుసు. కెవ్వుమని ఏడవగా ఆ ఏడుపు శబ్దం ఎవరు వింటారో తెలుసా? అందరూ వింటారు. కానీ అందరికంటే శ్రద్ధగా 9 మాసాలు మోసి కన్న తల్లి వింటది ప్రియులారా. అయితే ఆ ఏడుపు శబ్దం తల్లి వినగానే పనులన్నిటినీ వదిలిపెట్టేసి, ఎంత బిజీ వర్క్లో ఉన్నా పరుగున ఏం చేస్తుందో తెలుసా? ఏడుస్తూ ఉన్న పిల్ల దగ్గరికి వస్తుంది, కడుపు నిండా పాలు తాపేస్తుంది. గమనించండి ప్రియులారా, ఇప్పుడు తల్లి దగ్గరకు వచ్చి పాలు పట్టగా కడుపు నిండిపోయిన పిల్ల ఏం చేస్తుంది? గమనించండి, కడుపు నిండిన పిల్ల ఏం చేస్తుందో తెలుసా? నా కడుపు నిండింది కదా అనేసి హాయిగా కాళ్ళు చేతులు ఆడిస్తూ ఆడుకుంటామన్నా చేస్తుంది, లేదంటే చక్కగా కడుపు నిండింది కాబట్టి కంటి నిండా నిద్రపోతుంది. ఈ రెండింటిలో ఏదో ఒకటి చేయాలి. అలా కాకుండా కడుపు నిండిన తర్వాత చంటి పిల్లల ఆలోచన చేస్తుందా? ఇప్పుడు నేను ఏడుస్తే నా తల్లి వచ్చి నా కడుపు నిండా పాలు పట్టింది, సాయంత్రం ఏడుస్తే పాలు ఇస్తుంది అంటావా? రేపొద్దున్నే నాకు స్నానం చేపిస్తుంది అంటావా? తర్వాత నాకు బట్టలు ఇస్తుంది అంటావా? రేపేంటి అనేసి చంటి పిల్ల ఆలోచన చేస్తుందా? అలా ఆలోచన చేయదు ప్రియులారా. చంటి పిల్లకి తెలిసింది ఏంటంటే, నాకు సమస్య వచ్చినప్పుడు నేను అడగటం తెలుసు, ఏడవటం తెలుసు. అలా ఏడిస్తే నా తల్లి నా కోరికను తీర్చడం, నా సమస్య పరిష్కారాన్ని ఇవ్వటం నా తల్లికి తెలుసు. కాబట్టి నేను రేపేంటి ఎల్లుండి ఏంటి అన్న చింత లేకుండా నా కడుపు నిండింది చాలు, నేను హాయిగా నిద్రపోతా. దావీదు కూడా అంతే ప్రియులారా. సమస్యలను బట్టి కృంగిపోక, సమస్యలను బట్టి పరిష్కారమో ఇక చావేనని ప్రభువుని ప్రియులారా అలాగా ఆలోచన చేయకుండా ఒక చంటి పిల్లలాగా అతను సమస్య వచ్చినప్పుడల్లా ధైర్యముగా ప్రభువుని యేసుక్రీస్తుకు ప్రార్థన చేస్తూ ఆ యేసుక్రీస్తు ద్వారా తన సమస్యలను తీర్చుకుంటున్నాడు. మరి ఈ రోజు నీ పరిస్థితి ఎలా ఉన్నది? చంటి పిల్లకున్న జ్ఞానం ఈ రోజు నీకు నాకు ఉన్నదా? ఈ రోజున సమస్యలను బట్టి కృంగిపోతున్నావు, ఏవేవో అగత్యాలకు పాలు పడతా ఉన్నావు. అలా కాకుండా ఈ రోజు నుండి అయినా ప్రభువుని ప్రియులారా దేవుడు బైబిల్లో ఇలా రాశాడు, మీ చింత యావత్తు కూడా నా మీద వేయండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 25 నుండి 31 వచనాల మధ్యలో ఇలా అంటున్నాడు, ఏమన్నా తెలుసా? ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏమి ధరిద్దామా అని మీరు చింతించదు. వీటన్నిటిని ఎవరు చింతిస్తారో తెలుసా? అన్యులు వీటి విషయమే చింతిస్తారు. ఎందుకని? వాళ్ళకి నిరీక్షణకు ఆధారం లేదు. మరి ఈ రోజున నిరీక్షణకు ఆధారభూతుడైన యేసుని పక్షాన ఉంటుండగా ఇంకెందుకు చింత ప్రియులారా? నువ్వు ఉన్నత స్థితిలోనికి వెళ్ళాలి అనంటే నిన్ను కృంగదీసే పరిస్థితులన్నిటిలో కూడా నువ్వు ధైర్యంగా ముందుకు సాగటమే అది నిన్ను ఉన్నత స్థితిలోనికి నడిపిస్తుంది. లేకపోతే చివరిగా ప్రభువుని ప్రియులారా ఒక మనుషుడు ఉన్నత స్థితిలోనికి వెళ్ళాలి అనంటే ఆ వ్యక్తిలో ఉండాల్సిన గుణం ఏంటో తెలుసా? ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆశ పెట్టుకోవాలి, లేక దేవుని మీద ఆధారపడాలి. ఉదాహరణకు దావీదు అంటున్నాడు 131 కీర్తన 3వ వచనంలో, ఏమన్నా తెలుసా? ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనము. ప్రైజ్ ది లార్డ్. అంటే ఒక వ్యక్తి ఉన్నత స్థితిలోనికి వెళ్ళాలంటే మొదట ఉన్న వాటితో సంతృప్తిగా ఉండాలి. రెండవదిగా పరిస్థితులను బట్టి కృంగిపోక అధైర్యపడక ధైర్యముగా ముందుకు సాగాలి. లేకపోతే చివరిగా ఒక వ్యక్తి ఉన్నత స్థితిలోనికి వెళ్ళాలి అనంటే అతడు ప్రతి విషయంలో ఇది మొదలుకొని యెహోవా మీద ఆశ పెట్టుకోవాలి. నిజంగా ప్రభువునందు ప్రియులారా, మరి ఈ రోజున నీ ఆశలు ఎవరి మీద ఉన్నాయి? ఈ రోజున చాలా మంది ఆశలు ఎవరి మీద పెట్టుకుంటున్నారు తెలుసా? గమనించండి, మనుషుల మీద పెట్టుకుంటున్నా, కొంతమంది తమ పిల్లల మీద పెట్టుకుంటున్నా. గమనించండి, ఒక్కగానొక్క కొడుకు నన్ను బాగా చూసుకుంటాడు అన్నట్లుగా ఆశలన్నీ వాడి మీదే అన్నట్లుగా బ్రతుకుతా ఉన్నా. కానీ గమనించండి ప్రియులారా, ఈ రోజున మనుషుల మీద ఆశలు పెట్టుకుంటే వాళ్ళని మనల్ని నమ్మించినట్టేట్లో ముంచొచ్చు. ఇప్పటికే నువ్వు ఆ స్థితిలో ఉన్నావేమో, ఎవరెవరిని నమ్మి ఎవరెవరి మీద ఆశలు పెట్టుకొని నీ కొడుకు నిన్ను చూస్తాడని, లేక నీ కుమార్తె నిన్ను చూస్తుందని, లేదంటే నా అన్నవారిని నిన్నేదో కడదెరుస్తారు లేక నిన్ను ఆదరిస్తారనేసి ఇలా ఎవరెవరో మీద ఆశలు పెట్టుకున్నావేమో. అయితే ఆశలన్నీ అడి ఆశలైపోయి నిరుత్సాహంలో కూరుకుపోయావేమో. అయితే అటువంటి స్థితిలో ఈ కార్యక్రమం ద్వారా వాక్యం వింటున్న నీతో నా యేసయ్య అంటున్నాడు, ఇది మొదలుకొనైనా నీ దేవుడైన నా మీద నువ్వు ఆశ పెట్టుకో.
యేసయ్య నా మీద నువ్వు ఆశ పెట్టుకోగలిగితే నిశ్చయముగా నీ జీవితాన్ని ఉన్నత స్థితిలోనికి నడిపిస్తానంటున్నా. నిజంగా నా దేవుని యొక్క శక్తి ఏంటో తెలుసా? అనుభవించిన దావీదు ప్రభునందు ప్రియులారా కీర్తన గ్రంథంలో 37వ అధ్యాయం 4వ వచనంలోను, 145వ కీర్తన 16వ వచనంలోను, 107వ కీర్తన 9వ వచనంలోను ఇట్లా అంటున్నా. ఏమన్నా తెలుసా? ఆయన మీద నువ్వు ఆశ పెట్టుకోగలిగితే ఆయన నీ హృదయ వాంఛనను తీరుస్తా. ఆయన మీద నువ్వు ఆశ పెట్టుకోగలిగితే ఆయన తన గుప్పిలు విప్పి నీ కోరికను తీరుస్తా. ఆయన మీద నువ్వు ఆశ పెట్టుకోగలిగితే ఎలయనిగా ఆశగా ఉన్న ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నిజంగా నా దేవుని మీద ఆశ పెట్టుకోగలిగితే నువ్వు ఊహించిన దానికంటే అత్యధికంగా ఆయన నీ పట్ల కార్యాలు జరిగిస్తా. ఉదాహరణకి ఇదే దావీదు ఒక రోజున అరణ్యములు అలసిపోయిన వాడిగా ఆకలితో ఉండి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, రాజయ్యిండి కూడా నెమ్మది లేక అరణ్యములో అడవుల్లో కొండ గుహల్లో తరమబడతా ఉన్నా, సరే ఇది నీ చిత్తమని నేను నమ్ముతున్నాను. అయితే ప్రస్తుతము నేను అరణ్యముల ఆకలితో ఉన్నా, దాహముతో ఉన్నా. ప్రభువా, నీ చిత్తమైతే నాకు ఆకలి తీర్చు, లేదంటే నా ప్రాణాన్ని నీ సన్నిధానానికి తెచ్చుకో. నా ఆశలంతా నీ మీదనయ్యా, నన్ను బ్రతికించినా సరే నన్ను చంపినా సరే అన్నట్లుగా దేవునికి దావీదు ప్రార్థన చేశా. అయితే ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు దావీదుకి ఏం చేశాడో తెలుసా? దావీదు అడిగింది ఒక్కటే, నా ఆకలి తీర్చయ్యా అని అడిగా. కానీ ఆశ్చర్యం ప్రియులారా, ఆ ఆకలి తీర్చేయని ప్రార్థన చేస్తున్న దావీదుకి దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? సమూయేలు రాసిన 2వ గ్రంథం 17వ అధ్యాయం 28వ వచనంలో నా దేవుడు ఏం చేస్తున్నాడంటే, కొంతమంది ప్రజలను ప్రేరేపించి ప్రభునందు ప్రియులారా అరణ్యములో అలసిపోయిన దావీదు దగ్గరికి దేవుడు ప్రభునందు ప్రియులారా ఆహారముతో పాటుగా పరుపులు, పాత్రలు, కుండలు, జున్ను గడ్డలు, ప్రభునందు ప్రియులారా గొర్రెలు, ఇలా రకరకాల గొప్ప గొప్ప ఆహారముతో ప్రభునందు ప్రియులారా దేవుడు దావీదును తృప్తిపరిచాడు. కారణము, దావీదు తన సమస్య వచ్చినప్పుడు దేవుని మీద ఆశ పెట్టుకున్నా. అడిగింది కేవలం ఆ పూట ఆహారమే. కానీ దావీదుకు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ పూట ఆహారం మాత్రమే కాకుండా ప్రభునందు ప్రియులారా సమృద్ధి అయిన ఆహారాన్ని అతనికి సమకూర్చాడు. మరి ఇలా ఈ కార్యక్రమం ద్వారా వాక్యం ఉంటున్న సహోదరుడా, నీ నా జీవితంలో ఎవరెవరి మీద ఆశ పెట్టుకుంటున్నా? ఈరోజు నువ్వు ఉన్నత స్థితిలోనికి వెళ్ళాలి అంటే వ్యర్థమైన వాటి మీద ఆశ పెట్టుకోక యెహోవా మీద ఆశ పెట్టుకో. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు మీద నువ్వు ఆశ పెట్టుకోగలిగితే నిశ్చయంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాల్లో నా దేవుడు అంటున్నాడు. ఏమన్నా తెలుసా? అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికముగా చేయగలిగిన వాడు నేను ప్రకటిస్తా ఉన్న యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ రోజున ఇంకా ఎందుకు వ్యర్థ ప్రయత్నాలు చేస్తావు? ఈ రోజున యెహోవా మీద ఆశ పెట్టుకో. నిజంగా ఈ 3 గుణాలు ఎవరిలో అయితే ఉంటాయో వారే ఉన్నత స్థితిలోనికి వెళతారు. ఆ యాత్ర జీవితంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు దావీదు ద్వారా ఆ మాటలు విని తమ లోపాలు సరి చేసుకున్నారు. ఈ రోజున ఈ కార్యక్రమం ద్వారా దేవుడి నీ స్థితికి తగినట్లుగా ఈ మాటలు అందించగా నీవు కూడా నీ లోపాలు సరి చేసుకొని ఇది మొదలుకొని అన్ని విషయాల్లో తృప్తిగా ఉండగలిగితే, ఇది మొదలుకొని ప్రతి విషయంలో దిగులు పడక చింతించక ధైర్యంగా ముందుకు సాగగలిగితే, ఇది మొదలుకొని నిత్యము నేను ప్రకటిస్తున్న యేసు మీద నువ్వు ఆశ పెట్టుకోగలిగితే నిశ్చయముగా ఒకానొక సమయంలో అందరి ఎదుట నువ్వు ఎక్కడైతే అవమానపరచబడ్డావో, ఎక్కడైతే తలదించుకున్నావో, ఎక్కడైతే నీకు నష్టము కీడు జరిగిందో అక్కడే నా దేవుడు నిన్ను తలగా ఉంచుతాడు, ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తాడు. అందుకే యెషయా ప్రవక్త ద్వారా 58వ అధ్యాయం 14వ వచనంలో నా దేవుడు అంటున్నాడు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి నేను నిన్ను ఎక్కిస్తా. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ రోజున మన లోపాలు సరి చేసుకుందాం. దేవుడు చెప్పినట్లుగా మంచి గుణాలు కలిగి జీవిస్తూ ఉన్నత స్థితిని పొందుకుందాం. దేవుడి అట్టి కృప ఈ కార్యక్రమం ద్వారా వాక్యం మీ అందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితంలోనైనా దైవికమైనటువంటి పరసంబంధమైన భూ సంబంధమైన దీవెనలతో నింపండి. మంచి ఆరోగ్యాలు వినిన ప్రతి ఒక్కరికి దయచేయండి. నాయనా, ఈ యొక్క కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి బిడ్డలకు కూడా నీ యొక్క సమృద్ధి అయిన దీవెన దయచేయమని యేసయ్య పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య ఆదరణ ఈ వాక్యం వీక్షించిన ప్రతి ఒక్కరికి, ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసినటువంటి కుటుంబస్తులకును సదాకాలము తోడైని నడిపించును గాక. ఆమేన్. ఆసక్తితో వాక్యం విన్న ప్రియమైన సహోదరి సహోదరులందరికీ ప్రభు పేట వందనాలు చెల్లిస్తున్నాం. మీరు పొందిన మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు, మరి ప్రత్యేకంగా మీ సమస్యలు మాకు తెలియచేయండి. మీ కొరకు తప్పక ప్రార్థన చేస్తాం. మా అడ్రస్ పాస్టర్ కె సమూయేలు గారు, షాలేము ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 4-139, పెద్ద బావినేని వారి బజార్, పెనమలూరు, కృష్ణా జిల్లా. మా ఫోన్ నెంబర్స్ 9888656593, మరో నెంబర్ 9347503704.
మా ఇమెయిల్ అడ్రస్ abhishekam4jesus@gmail.com. ప్రభు కృప మీకు తోడై నడిపించునుగాక. ఆమెన్.